Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. సెప్టెంబర్ 18 2025లో ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దామండి. మరి సెప్టెంబర్ 18 2025లో ఉన్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం. సో టుడే ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే సెప్టెంబర్ 18 ద ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి వరల్డ్ బ్యాంబూస్ డే, ప్రపంచ వెదురు దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం సెప్టెంబర్ 18న ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా. సో మరి ప్రపంచ వెదురు దినోత్సవం పైన ఉన్న ఇన్ఫర్మేషన్ చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఒక ప్రపంచ ఆవిష్కరణలు లేదా నవకల్పనల సూచిని నిన్ననే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సో మరి గతంలో మన భారత స్థానం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, సో ఇలాంటి నేపథ్యం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పెడిషన్ 501. సో ఇది ఒక సాహస యాత్ర చేశారు, ఒక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ఎక్స్పెడిషన్ 501 అనే పేరుతో ఏ విషయంలో ఈ ఎక్స్పెడిషన్, ఈ సాహస యాత్ర చేశారు అనే విషయం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జీవిత బీమా రంగంలో, ఇక్కడ బీమా రంగంలో ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక గొప్ప సంబంధించినటువంటి అంశము, ఇన్సూరెన్స్ సెక్టార్ని ఈ కామర్స్ వైపుకు తీసుకువెళ్ళే విధంగా వచ్చింది ఒకటి మనకి అందుబాటులోకి బీమా సుగం. సో అందుబాటులోకి బీమా సుగం అనే ఒక కార్యక్రమం రావడం జరిగింది. దానిపైన చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహిళల క్రికెట్లో మనకి స్మృతి మందాన, మన భారతీయ మహిళా క్రికెటర్ స్మృతి మందాన శతకాల్లో సెంచరీస్లో ఒక రికార్డు సాధించడం జరిగింది. సో ఎన్నో సెంచరీ చేశారు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో. సో మరి ఎవరైనా రికార్డ్ని ఏమైనా బ్రేక్ చేశారా ఏంటి అని చూద్దామండి. ఒక ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి సెప్టెంబర్ 18 2025లో కరెంట్ అఫైర్స్ అనమాట. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ వివరణలోకి వెళ్దాం. సో మరి టుడే ఈజ్ వరల్డ్ బ్యాంబూస్ డే అండి, వరల్డ్ బ్యాంబూ డే అంటే ప్రపంచ వెదురు దినోత్సవం అని చెప్పేసి అంటామండి. మరి ప్రపంచ వెదురు దినోత్సవం అని చెప్పేసి అంటే ఇక్కడ సో మనకి వెదురుని ఒక యూజ్ చేసుకోవాలి, వెదురుని అవసరమైతే బయోఫ్యూయల్గా యూజ్ చేసుకోవాలి, వెదురుని ఒక లైవ్లీవుడ్ జీవనోపాధికి యూజ్ చేసుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో సో 2009 నుండి కూడా సో సెప్టెంబర్ 18ని మనం ఎలా జరుపుకుంటున్నామంటే ప్రపంచ వెదురు దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో వెదురుని బయోఫ్యూయల్గా యూజ్ చేసే విధంలో మన భారతదేశంలో తొలిసారిగా అస్సాం రాష్ట్రంలో, అస్సోం అని చెప్పేసి అంటాం, ఈ అస్సాం రాష్ట్రంలో ఫస్ట్ టైం అనమాట వెదురు ఆధారితమైనటువంటి ఒక జీవ ఇంధన ప్లాంట్ని, బయోఫ్యూయల్ ప్లాంట్ని ఇటీవల కాలంలో ప్రారంభించుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెదురు ఆధారితమైనటువంటి బ్యాంబూ బేస్డ్ బయోఫ్యూయల్ ప్లాంట్ని ఇటీవల కాలంలో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్యాంబూ బేస్డ్, సో బ్యాంబూ బేస్డ్ సో బయోఫ్యూయల్ ప్లాంట్, బయోఫ్యూయల్ని తయారు చేసే విధంగా ఒక ప్లాంట్ని, ఒక కర్మాగారాన్ని ఇండియాలో ఫస్ట్ టైం ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే అస్సాం రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఈ సంబంధించిన విశేషాన్ని గమనించాలండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఒక ఇండెక్సెస్, సూచీల విషయంలో నివేదికలు, ఇండెక్సెస్, రిపోర్ట్స్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు. సో మనకి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అండి. సో మరి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని సో విడుదల చేయడం జరిగింది. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. సో మరి ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ఒక 80 ఇండికేటర్స్ ఆధారంగా సో మరి ఇక్కడ ఒక సంబంధించినటువంటి అంటే పరిశోధన చేయడం, పరిశోధనకి కేటాయింపులు కావడం, ప్రాజెక్టు వరకు ఎలా చేస్తున్నారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇన్స్టిట్యూషన్స్లో ఎలా ఉంటుంది, దేశం ఒక ప్రభుత్వం అనేది గవర్నెన్స్లో భాగంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు మన భారతదేశం తీసుకోండి, నీతి ఆయోగ్ వాళ్ళు ఒక కార్యక్రమం ద్వారా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పేసి అంటాం, AIM, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంది. దీని ద్వారా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని, అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ అనేది దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా స్టార్టప్స్ ఇండియా అంటే అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి సో మరి స్టార్టప్ ఇండియా లాంటి కార్యక్రమాలు ఎంతోగానో ఉపయోగపడుతున్న నేపథ్యం అనమాట. ఇలాంటి ఇన్నోవేటెడ్ సంబంధించి అంటే ఇన్నోవేషన్స్లో అంటే నవకల్పనలు, టెక్నాలజీ ఆధారితంగా కావడం, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని సో ఏం చేస్తున్నారంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ విడుదల చేయడం జరిగింది. ఇది ఎన్నో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఎన్నో ఆవిష్కరణలు చూసి అని చెప్పేసి అంటామండి. ప్రపంచ గ్లోబల్ అంటే ప్రపంచ ఆవిష్కరణల సూచి
లేదు దీనికే మరొక పేరు వచ్చేసి నవకల్పనల సూచి అని చెప్పేసి అంటామండి. నవకల్పనలు అని చెప్పేసి అంటాం. సో నవకల్పనల సూచిని విడుదల చేయడం జరిగిందన్నమాట. మరి ఈసారి మనం చూసినట్లయితే మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉందండి. సో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్విట్జర్లాండ్ మొదటి స్థానం ఉంటుంది. స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా దేశాలు మొదటి స్థానంలో ఉండగా మన భారతదేశం 38వ స్థానంలో ఉంది. సో వచ్చినటువంటి స్కోర్ వచ్చేసి మనకి ఏంటంటే 38.1% ఏంటంటే 38.1 అనేది ఒక మార్కులు అనేది స్కోర్ అనేది రావడం జరిగిందనమాట. ర్యాంక్ వచ్చేసి ఇండియా. అయితే గతంతో పోల్చినట్లయితే 2024లో మనం ప్రపంచ వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ప్రపంచ ఆవిష్కరణలు లేదా నవకల్పనల సూచిలో 2024లో మన భారత్ స్థానం వచ్చేసి 39వ స్థానంగా 39th ప్లేస్ ఉండగా ఈసారి 2025లో ఒక స్థానం అనేది బెస్ట్ ప్లేస్కి వెళ్తుందన్నమాట. ఎందుకోసం అంటే ఈ యొక్క ఇన్నోవేషన్ ఇండెక్సెస్లో లేదా వివిధ సూచీలలో మన ర్యాంక్ అనేది ఎంత తక్కువగా ఉంటే మనం అంత ఒక మంచి స్థాయిలో ఉన్నట్టుగా చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు గతంలో 39 ఉండేది 38వ స్థానంలోకి వచ్చాం. అంటే మన దేశంలో ఇన్నోవేషన్స్ విషయంలో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో, టెక్నాలజీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ముందంజలో ఉన్నామని చెప్పొచ్చు అనమాట. ముందంజలకు వెళ్తున్నామని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ టైం ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఒకసారి పూర్తిగా మనం అనాలిసిస్ చేస్తే, విశ్లేషణ చేస్తే ఫస్ట్ టైం అనమాట గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్ 10లో 10వ స్థానంలో నిలిచింది చైనా. ఫస్ట్ టైం ఇక్కడ 10వ స్థానానికి రావడం జరిగిందనమాట. ఇదొక ఇంపార్టెంట్. మొత్తం 139 దేశాలండి. మొత్తం ఈ ప్రపంచ ఈ యొక్క నవకల్పనల సూచి మొత్తం 139 దేశాల్లో చూసినట్లయితే స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా దేశాలు మొదటి 3 స్థానాలు ఉంటే మరి చివరి 3 స్థానాలు ఏమున్నాయంటే ఇక్కడ 139వ స్థానం నైగర్ దేశం, 138వ దేశం అంగోలా దేశం, 137వ దేశంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దేశం అనేది కావడం జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందండి. సో మరి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఆ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వాళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ సంస్థ గురించి డిస్కస్ చేద్దాం. మరి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది 1967లో ఏర్పాటు చేయబడింది. స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ప్రజెంట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి డారెన్ టంగ్ అండి. ఎవరైనా డారెన్ టంగ్. సో డారెన్ టంగ్ అనేవారు ప్రజెంట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. మరి ఈసారి 2025లో విడుదలైనటువంటి ఈ ప్రపంచ నవకల్పనల సూచి, ఈ 2025లో విడుదలైన ఈ ప్రపంచ ఆవిష్కరణల సూచి ఏదైతే ఉందో ఇది ఎన్నవ సూచి అని చెప్పేసి అంటే ఇది 18వ సూచి అండి. సో అలా కూడా మనకి అడిగే అవకాశం ఉంది. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ని, ఈ నవకల్పనల లేదా ఆవిష్కరణల సూచిని ఎవరు విడుదల చేశారు, ఏ సంస్థ చేత విడుదల చేయబడింది, ఎన్నవ సూచి, ఎన్ని ఇండికేటర్స్ ఆధారంగా తయారు చేయబడింది, అంతేకాకుండా ఈసారి ఇంపార్టెంట్ ఏంది అంటే మొదటి 3 స్థానాలు, చివరి 3 స్థానాలతో పాటుగా భారత్ స్థానం 2024తో ఎంత మెరుగైంది, భారత్ సాధించిన స్కోర్ ఎంత, అంతేకాకుండా టాప్ 10లో మరి చైనా నిలవడం, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇంపార్టెంట్గా మనకి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ పైన మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన భారతదేశం ఈరోజు 39వ స్థానం నుండి 38వ స్థానానికి రావడం కారణం ఏంటంటే నవకల్పనలు పెరగడం. మన భారతదేశంలో ఇంతకుముందు చెప్పినట్టు స్టార్టప్ ఇండియా లాంటి కార్యక్రమాలు కానివ్వండి, అంతేకాకుండా మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రీయ పరిశోధన సంస్థలు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ మన ఐఐటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పడం లేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఈరోజు మన ఐఐటీస్ ఎంతో ముందంజలో ఉన్న విషయం గమనించండి. మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీస్ ఈ క్రమంలో మనకి ఈ స్థాయికి రావడం అనేది జరిగిందని చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవీఎం అనమాట, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటాం. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఈవీఎం అంటాం. ఈ ఈవీఎం సంబంధించిన విషయంలో మనకి ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, ఇది ఒక ఈవీఎంలో మనం ఓటేస్తూ ఉంటాం. ఇలా ఓటేస్తున్నప్పుడు కింద మనకి లాస్ట్కు నోటా అంటారు, నన్ ఆఫ్ ద ఎబో బటన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏముంటుందంటే వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అభ్యర్థి పేరు ఉంటుంది అండ్ గుర్తుంటుంది. ఇక నుండి ఏం చేస్తున్నారంటే మధ్యలో రంగుల ఫోటోని, అంటే ఎవరైతే ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారో ఇంతవరకు మొత్తం బ్లాక్, ఇలా మనకి ఏంటంటే ఓన్లీ సంబంధించినటువంటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అలాంటివి మాత్రమే, గుర్తులు మాత్రమే పెట్టేవాళ్ళు. ఇక నుండి ఏంటంటే బ్యాలెట్లపై, అంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పైన, ఈ బ్యాలెట్ల పైన అభ్యర్థి పేరు గుర్తుతో పాటు
తొలిసారిగా వారు రంగుల లేదా కలర్ ఫోటోలు ముద్రించాలని ఈసీ నిర్ణయించింది. ఈసీ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన భారత ప్రధాన ఎన్నికల సంఘం, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలోని 324 to 329 ఆర్టికల్స్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనకి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నో కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో ఇది ఒక 28వ నిర్ణయంగా తీసుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. త్వరలోనే మనకి బీహార్ శాసనసభ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ బీహార్ శాసనసభ ఎన్నికల నుండి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పైన అభ్యర్థి పేరు అండ్ ఎన్నికల గుర్తు మధ్యలో ఈ యొక్క రంగుల ఫోటో ఎవరైతే పోటీ పడుతున్నారో ఆ అభ్యర్థి యొక్క ఫోటోను కూడా ముద్రిస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం గమనించండి. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరొక ఇంపార్టెంట్ సంబంధించినటువంటి మనకు ఒక కాన్స్టిట్యూషన్ బాడీ అండి, ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా మనకి భారత ఎన్నికల సంఘం అనేది ఉందన్నమాట. దానిపైన కూడా మనకు అడిగే అవకాశం ఉంటుందండి. సో మరి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని చెప్పేసి అంటారు. వారు ఎవరండి? సో 26వ వ్యక్తి ఆ పదవి చేపట్టిన వారు జ్ఞానేష్ కుమార్. సో జ్ఞానేష్ కుమార్ అనేవారు మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేయడం జరుగుతుంది. సో ఈ పదవిని చేపట్టినటువంటి 26వ వ్యక్తి. మరి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన 25వ వారంటే రాజీవ్ కుమార్ గారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రంలో మరి ఒక ఎస్ఐఆర్ అంటే ఓటర్ల సమగ్ర సవరణ విషయంలో చాలా వివాదాస్పదమవుతున్న నేపథ్యం మనకు కనబడుతుంది. సో అంటే వివాదాస్పదం చేస్తున్న నేపథ్యం ఉంది. సో ఇలాంటప్పుడు మరి ఎస్ఐఆర్ అంటే ప్రతిపక్ష సభ్యులు చాలామంది కూడా ఎస్ఐఆర్ పైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ అని చాలా న్యూస్లో ఉంది. ఈ బీహార్లో మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఎస్ఐఆర్తో పిలుస్తున్నారు. ఎస్ఐఆర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు. ఏంటండి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే విషయం గమనించండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనకి ఎస్ఐఆర్ సంబంధించినటువంటి నేపథ్యం అనమాట. ఓకేనండి. ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ బ్యాలెట్ల పైన అభ్యర్థుల రంగుల ఫోటోలు ముద్రించడం అనేది ఏ ఎన్నికల నుండి ప్రారంభం కాబోతుంది అని అడిగే అవకాశం ఉంటుంది. గతంలో మన భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ప్రారంభించినప్పుడు చాలా క్వశ్చన్స్ కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పైన అడగడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇక్కడ మనకి ఈసీఎల్ అనే సంస్థ వాళ్ళు అభివృద్ధి చేశారు. సో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేశారని. అంతేకాకుండా మన భారతదేశంలో తొలిసారిగా ఏ శాసనసభ ఎన్నికల్లో వినియోగించుకున్నారు ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని, ఏ రాష్ట్రంలో పూర్తిగా వినియోగించుకున్నారు లాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి ఎలా రావచ్చు అంటే ఇక నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ బ్యాలెట్లపై అభ్యర్థుల రంగుల ఫోటోలు అనేది ఏ శాసనసభ ఎన్నికల నుండి, ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఈ యొక్క అభ్యర్థి పేరు ఆయన ఎన్నిక గుర్తు మధ్యలో ఈ రంగుల ఫోటోను, ఆ విధంగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పోటీ పడుతున్నారో అభ్యర్థి ఫోటోని ఒక కలర్ ఫోటోని ముద్రిస్తున్నారు. ఏ శాసనసభ ఎన్నికల నుండి ప్రారంభం కాబోతుందంటే బీహార్ శాసనసభ ఎన్నికల నుండి ప్రారంభం కాబోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామండిగా. నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లోని తార్. సో మధ్యప్రదేశ్లోని తార్ జిల్లాలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటన చేయడం జరిగింది. సో ఈ మనకి September 17 నిన్న చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ పర్యటనగా మనకు ఉంది అన్నమాట. సో ఎందుకోసం అంటే ఇక్కడ ఈరోజే September 17, 2025 సో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఒక బర్త్డే కూడా September 17. ఈ నేపథ్యంలో మరి September 17th రోజు మరి మధ్యప్రదేశ్లోని తార్ ప్రాంతంలో మనకి స్వస్థ్ పరివార్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మహిళల ఆరోగ్యం, పోషకాహారం పైన అవగాహన పెంచేందుకు ఉద్దేశించినటువంటి స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా నిన్నటి రోజునే ఈ యొక్క September 17 రోజునే 8వ రాష్ట్రీయ పోషణ్ మహా ప్రచార కార్యక్రమం అంటే కదండి మహోత్సవం అనమాట. అంటే ఇక్కడ విలువలపైన పోషకాలపైన ఒక సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు. ఈ క్రమంలో 8వ రాష్ట్రీయ పోషణ మహా అంటే అర్థమైందని మహోత్సవము.
మాసం అని చెప్పేసి అర్థం వస్తుంది అనమాట. అది ఇలా నిర్వహించుకోవడం జరిగింది. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మరి తారు పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్లోని తారు పర్యటనలో భాగంగా సో పిఎం మిత్ర కార్యక్రమాన్ని కూడా శంకుస్థాపన అంటే పిఎం మిత్ర క్లస్టర్కి శంకుస్థాపన చేయడం జరిగింది. సో పిఎం మిత్ర కార్యక్రమం ఏంటి క్లస్టర్ అంటే ఏంటంటే సో పిఎం మిత్ర మన భారతదేశంలో చేనేత రంగానికి అభివృద్ధి చేసుకోవడం పర్టికులర్గా టెక్స్టైల్ సెక్టార్ని అభివృద్ధి చేసుకునే క్రమంతో పిఎం మిత్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు గతంలో. మరి పిఎం అంటే ఇక్కడ ఏంటంటే పిఎం మిత్ర అంటే ఇక్కడ ఏంటంటే సో మెగా ఇంటిగ్రేటెడ్ ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి అంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజనల్ టెక్స్టైల్ రీజనల్ అపెరల్ అని చెప్పేసి అంటామండి. మన భారతదేశంలో ఈ యొక్క సంబంధించినటువంటి టెక్స్టైల్ సంబంధించిన పరిశ్రమను అభివృద్ధి చేయడమే దీని ప్రధానమైన ఉద్దేశంతో పిఎం మిత్ర కార్యక్రమానికి గతంలో శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పిఎం మిత్ర సంబంధించిన ఒక క్లస్టర్ని ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే శంకుస్థాపన చేయడం జరిగిందంటే లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్ చేయడం జరిగిందంటే మధ్యప్రదేశ్లో తార్లో చేయడం జరిగిందనమాట. సో మరి ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజనల్ అపరెల్ ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2021లో ప్రకటించి 2024 నుండి దేశంలో 7 క్లస్టర్స్ అనేది 7 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో పిఎం మిత్ర యొక్క క్లస్టర్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అనమాట. సో మరి నేను చూసుకోండి పిఎం మిత్ర యొక్క మరొక ఉద్దేశం ఉందండి. పిఎం మిత్ర ద్వారా ఏంటంటే 5F విజన్ అంటారన్నమాట. 5Fs విజన్ అంటే ఏంటంటే ఎఫ్ అంటే ఒక వర్డ్ వస్తుంది ఇక్కడ. ఎఫ్ అంటే ఫామ్ అంటే వ్యవసాయం నుండి అంటే పత్తి పంటను పండిస్తారు. ఆ పత్తి ఏమవుతుందంటే ఫైబర్గా మారుతుంది. మనకు ఒక కంపెనీ తీసుకొస్తే స్పిన్నింగ్ మిల్. పామ్ టు ఫైబర్ అండ్ ఫైబర్ టు ఫ్యాక్టరీ, దాన్ని ఫ్యాక్టరీ తీసుకెళ్తారు. ఫ్యాక్టరీ నుండి ఫ్యాషన్ అవుతుంది, ఒక మంచి డ్రెస్ తయారవుతుంది. ఆ ఫ్యాషన్ ఏం చేస్తారంటే ఫారిన్ కంట్రీస్కి సో ఏం చేస్తారండి పంపిస్తారనమాట. దీని ద్వారా మనకి ఆదాయం రావడం అనమాట. ఓకేనండి. ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. ఒక్కోసారి ఎగ్జామినేషన్లు ఇలా అడగవచ్చు. ఎలా అంటే ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ది ఫారిన్ అనే యొక్క కార్యక్రమం దేనికి సంబంధించింది? ఈ 5F విజన్ దేనికి సంబంధించిందంటే పిఎం మిత్రకు సంబంధించింది. ఏ కార్యక్రమం అండి? పిఎం మిత్ర. పిఎం మిత్రలో మిత్ర అంటే ఏంది? ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజనల్ అప్పరెల్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అందుబాటులోకి బీమా సుగా. ఏంటి బీమా సుగం అని చెప్పేసి అంటే 2047 నాటికి ఒక మన వికసిత్ భారత్ లక్ష్యం తెలుసుకండి. 2047 నాటికి భారతదేశ స్వాతంత్రానికి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో భారతదేశంలో ప్రతి పౌరులకి భారతీయులందరికీ కూడా బీమా అనేది అందుబాటులో రావాలి, ఇన్సూరెన్స్ సెక్టార్ అనేది అందుబాటులో రావాలి, ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకునే విధంగా కృషి చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక సంబంధించినటువంటి ఒక ఇన్నోవేటివ్ సంబంధించిన ఒక పోర్టల్ అదే బీమా సుగం. ఒక గొప్ప పోర్టల్ ప్రారంభించబడింది బీమా సుగం అనే ఒక పోర్టల్. అందుబాటులోకి బీమా సుగం పోర్టల్ వచ్చిందనమాట. బీమా సుగం అని చెప్పేసి అంటామండి. మరి ఈ బీమా సుగం అని చెప్పేసి ఒక పోర్టల్ అంటే ఒక వెబ్సైట్ అనేది రావడం జరిగింది. ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీమా సుగం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందండి. సో మరి ఈ కార్యక్రమంలో IRDA చైర్పర్సన్ అయినటువంటి ఎవరండి? అజయ్ సేత్ గారు IRDA చైర్పర్సన్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అజయ్ సేత్ గారు అండ్ బీమా సుగం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారండి. IRDA బీమా సుగం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో మరి బీమా సుగం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఒక చైర్మన్గా రాకేష్ జోషి గారు పనిచేస్తున్నారు. బీమా సుగం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రసూన్ సిక్దర్ గారు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే బీమా పాలసీలకు సంబంధించినటువంటి ఒక కామర్స్ వెబ్సైటే ఈ బీమా సుగం అని చెప్పొచ్చు. మనం ఒక అమెజాన్ కానివ్వండి, ఒక ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఒక వాల్మార్ట్ కానివ్వండి, ఒక సంబంధించినటువంటి ఆన్లైన్ షాపింగ్ ఎలా అయితే చేయడానికి ఉందో లైక్ దట్ ఎవరైనా ఒక సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, అంతేకాకుండా ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు ఏదైనా విషయంలో అంటే మొత్తం కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ది ఆల్ ద ఇన్సూరెన్స్ ఒక ఇన్ఫర్మేషన్స్ అనమాట. ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఈ బీమా సుగం ద్వారా అన్నింటినీ కూడా మనం ఒక సాల్వ్ చేసుకోవడానికి లేదా కొత్త పాలసీస్ తీసుకోవడానికి, కొత్త పాలసీ పైన అవేర్నెస్ చేయడానికి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అదే బీమా కొనుగోలు మొదలు క్లెయిమ్ వరకు కూడా మొత్తం అన్ని సేవలు కూడా ఇక్కడ ఈ యొక్క బీమా పాలసీలకు సంబంధించిన విషయాలు కూడా ఈ బీమా సుగంలో ఉంటాయి. ఇది ఒక కామర్స్ వెబ్సైట్గా మనం చెప్పుకోవడానికి మనకు ఉందంట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇటీవల కాలంలో భారతదేశంలో
ఓకేనా బీమా పాలసీలకు సంబంధించినటువంటి ఒక కామర్స్ వెబ్సైట్ ప్రారంభమైంది. దాని పేరేం పేరంటే బీమా సుగం. ఎవరు అభివృద్ధి చేశారంటే హైదరాబాద్లోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ బీమా సుగం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సంయుక్తంగా దీన్ని అందుబాటులోకి తేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంది, వాట్ ఈజ్ ద ప్రొజెక్టెడ్ టార్గెట్ ఏంటంటే 2047 నాటికి 100% ఇన్సూరెన్స్ సెక్టార్లోకి భారతదేశం అంతా కూడా కవర్ కావాలి, భారతీయులందరూ కవర్ కావాలనే ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుంది అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి క్యూఎస్ అంటాం, క్వికరెల్లీ సైమండ్స్ అని చెప్పేసి అంటామండి. ఈ క్వికరెల్లీ సైమండ్స్ అనే సంస్థ, ఇది గ్లోబల్ అనే సంస్థ లండన్ కేంద్రంగా ఉంది. సో మరి ఇది గ్లోబల్ బిజినెస్ స్కూల్స్ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఈ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం ప్రధానంగా చూసినట్లయితే వచ్చే సంవత్సరం పేరుతో ఇచ్చారు 2026 పేరుతో. సో మరి ఎవరైతే గ్లోబల్ ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ ది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్లో ఎంబీఏ బిజినెస్ మాస్టర్స్ ర్యాంక్ ఎవరైతే ఇస్తున్నాయో ఇన్స్టిట్యూట్స్, అలాంటి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. అందుకే ఆ నివేదికకి ఏమని పేరు పెట్టారండి, క్యూఎస్ గ్లోబల్ ఎంబీఏ ఆన్లైన్ ఎంబీఏ బిజినెస్ మాస్టర్స్ ర్యాంకింగ్ 2026 అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఇందులో టాప్ 100లో మన భారతదేశానికి చెందినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ బెంగళూరు సంస్థ 52వ స్థానం. అండ్ అంతేకాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అహ్మదాబాద్ సంస్థ 58వ స్థానం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ కోల్కతా 64వ స్థానం నిలవడం జరిగిన విషయం గమనించండి. ఈ మధ్య కాలంలోనే ఐఐఎం అహ్మదాబాద్ యొక్క క్యాంపస్ని మనకి యూఏఈలో కూడా ఏర్పాటు చేసిన విషయం కూడా మనము నేటి క్లాసులో డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇది గ్లోబల్ బిజినెస్ స్కూల్స్ ర్యాంకింగ్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ విద్యా కమిషన్ ఒక సిఫార్సు చేసింది. సో మరి దీనికి తెలంగాణ విద్యా కమిషన్కి సో మరి ఆకునూరు మురళి గారు దీనికి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏంటంటే 6 ఏళ్ళు నిండితేనే 1వ తరగతిలో ప్రవేశం ఉంటుంది, అలా చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది అనమాట. ఇది మరి ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఇదంటే కూడా జాతీయ విద్యా విధానం అంటే తెలంగాణ విద్యా విధానం ఒక ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీస్ క్లాసెస్, ఎల్కేజీ క్లాసెస్, యూకేజీ ఈ తరగతులను కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకురావాలని చెప్పేసి ఒక సంబంధించినటువంటి తెలంగాణ విద్యా కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అంతేకాకుండా మన భారతదేశంలో ఇప్పుడైతే మనకి 1వ తరగతిలో ప్రవేశానికి 5 years నిబంధన ఉంది. అంటే 5 ఏళ్ళు నిండితేనే మన భారతదేశంలో 8 రాష్ట్రాల్లో ఇలాంటి నిబంధన ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఒడిషా, గోవాలో అయితే 5.5 ఏళ్ళకే 1వ తరగతిలో జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా 6వ తరగతి అంటే గతంలో ఉన్న విధంగా 6 ఏళ్ళు నిండితేనే అంటే 6 years కంప్లీట్ అయితే 6 years నిండితేనే ఏం చేయాలంటే ఫస్ట్ క్లాస్లోకి 1వ తరగతిలోకి వెళ్ళాలి, అలా అడ్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక సంబంధించిన సిఫార్సు అనేది చేయడం జరిగిందనమాట. ఎందుకో చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలానే ఉంటుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలను మనం ఆదర్శంగా తీసుకునే క్రమంలో సో వాళ్ళకు బోధన అభ్యసన అనుభవాలు అంటే టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేది చాలా గొప్పగా ఉంటాయి అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇది మనకి ఒక ఇంపార్టెంట్. భారతదేశంలో ఇటీవల కాలం ఏ రాష్ట్రం ఇలా సూచించింది ఎలాంటి పాయింట్ ఆఫ్లో కూడా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా తెలంగాణ ప్రాంతీయ అంశాలను కూడా చాలా ఇంపార్టెన్స్గా చూసుకోవచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. ఉపగ్రహ అనువర్తన చిప్ అభివృద్ధిలో IITH. సో మరి ఉపగ్రహ అనువర్తన చిప్ అంటే ఉపగ్రహ సంబంధించినటువంటి అనువర్తనం అని చెప్పేసి అంటే అప్లికేషన్ అనమాట. అలాంటి చిప్స్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సో సెమీకండక్టర్ ఏదైతే యూనిట్ మనకు చండీగఢ్లో ఉందో వాళ్ళు ఇక్కడ 320 విక్రమ్ 3201 అనే పేరుతో కూడా ఒక సంబంధించినటువంటి చిప్ని మనం స్వదేశీయంగా అభివృద్ధి చేయడం జరిగింది. సో చండీగఢ్లో ఉన్నటువంటి సెమీకండక్టర్ ల్యాబొరేటరీ వాళ్ళు అభివృద్ధి చేశారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ ఆఫ్ ది హైదరాబాద్ అంటే IITH అనే సంస్థ వాళ్ళు సో మరి IIT సంస్థ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న సంస్థ వాళ్ళు ఉపగ్రహ అనువర్తనంగా ఉపయోగపడే ఒక చిప్ను అభివృద్ధిలో దశలో ఉన్నారు. ఎలా అంటే 4G 5G ఉపగ్రహ కమ్యూనికేషన్లు ఒకే ప్లాట్ఫామ్లో అనుసంధానం చేస్తూ స్వదేశీ పరిజ్ఞానంతో ఈ చిప్ను రూపొందిస్తున్నారు. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఇంటర్నెట్ ఆఫ్ ది ఎవ్రీథింగ్ మనకేంటంటే IoT అంటాం, ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ అని అంటాం. IoTని అభివృద్ధి చేసాం. ఇంతవరకైతే IoT నడుస్తుంది, ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పేసి అంటాం. అలా కాదు, ఇప్పుడు ఈ చిప్ ఎలా ఉంటుందంటే
ఇంటర్నెట్ ఆఫ్ ది ఎవ్రీథింగ్, ఇంటర్నెట్ ఉంటే ప్రతిదీ కూడా పొందొచ్చు అనే విధంగా ఉంటుంది. అంతేకాకుండా కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్ సిస్టంలోని విభాగాలని ఒకే మైక్రోచిప్తో మిళితం చేసే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్ని అభివృద్ధి చేస్తున్నారు అనమాట. ఇది దీని యొక్క ఉద్దేశం. అంటే ఒకటే చిప్ ఉంటుంది, ఒకటే చిప్ ఈ కంప్యూటర్లు లేదా ఎలక్ట్రానిక్ సిస్టంలోని అన్ని విభాగాలని ఒకే మైక్రోచిప్తో మిళితం చేసి ఇంటిగ్రేటెడ్ చేసి ఆ విధంగా ఇది అందించే ఒక సర్క్యూట్ చిప్గా దీన్ని అభివృద్ధి చేయబోతున్నట్లు రూపొందిస్తున్నట్లు మనకు ఒక వార్త అనేది, ఒక కరెంట్ అఫైర్ అనేది ఉందన్నమాట. ఎలా అడుగుతాడు? భారతదేశంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో సో మనకి ఇక్కడ ఒక ఉపగ్రహ కమ్యూనికేషన్లు ఒకే ప్లాట్ఫామ్లో అనుసంధానం చేస్తూ సో ఇంటర్నెట్ ఆఫ్ ది ఎవ్రీథింగ్గా ఈ క్రింది ఐఐటి సంస్థ అలాంటి చిప్ అభివృద్ధి చేస్తుందంటే ఐఐటి హైదరాబాద్ అనే విషయం గమనించండి. సో వెరీ వెరీ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లలో చాలా ఇంపార్టెంట్ సంబంధించిన అంశం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పీడిషన్ 501. ఈ ఎక్స్పీడిషన్ అంటే సాహసయాత్ర, సముద్రంలోని అన్వేషణ. ఈ సముద్రంలో ఏ అన్వేషణ అంటే సముద్రం లోపట అట్లాంటిక్ సముద్రం లోపల అడుగు భాగంలో 1000 నుండి 1500 అడుగుల లోపల డ్రిల్లింగ్ చేస్తూ ఏం చేస్తున్నారంటే సో మరి సముద్రం అంటేనే మనకు నీళ్ళు అంటే వెంటనే ఉప్పు నీళ్ళు అని తెలుస్తాయి, కానీ ఉప్పు నీళ్ళు కాకుండా మంచినీళ్ళని ఆవిష్కరించడం జరిగిందనమాట. అది ప్రపంచంలో అతిపెద్ద ఒక మంచినీటి సరస్సుగా అక్కడ గుర్తించడం జరిగిందని, గతంలో ఒక భారీ నీటి సరస్సుని అక్కడ గుర్తించడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలో ఈ సంవత్సరంలో కూడా మే 2025లో అమెరికా శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2019లో గతంలో కొలంబియా విశ్వవిద్యాలయం, హూడ్స్ హోల్ ఓషనోగ్రఫిక్ ఇన్స్టిట్యూట్లు విద్యుదయస్కంద తరంగాలను లోపలికి పంపించి ఒక భారీ నీటి సరస్సు ఉంది ఈ అట్లాంటిక్ సముద్రంలో కనిపెట్టారు. ఈ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ ధృవీకరించడం జరిగింది. మాసాచ్యూసెట్స్ నుండి న్యూజెర్సీ వరకు అమెరికాలోని ఈ అట్లాంటిక్ సముద్రంలో ఈ తీర ప్రాంతంలో ప్రపంచంలో అతిపెద్ద నీటి నిల్వ ఉంది, అతిపెద్ద నీటి సరస్సు ఉంది, అది మంచినీటి సరస్సు ఉంది అని చెప్పేసి ఒక అన్వేషణ తెలిసింది. ఒక అన్వేషణ ద్వారా అధ్యయనం చేశారు. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఎక్స్పీడిషన్ 501. అమెరికా శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఎక్స్పీడిషన్ 501 ఏంటంటే అట్లాంటిక్ సముద్రం అడుగు లోపల ఒక సముద్రంలో అన్వేషణలో భాగంగా సో ఒకటి విద్యుదయస్కరణ తరంగాలు డ్రిల్లింగ్ చేయడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద నీటి నిల్వ ఉంది, ఒక భారీ నీటి సరస్సు ఉంది, ఒక లేక్ ఉంది, అది మాసాచ్యూసెట్స్ నుండి న్యూజెర్సీ వరకు అమెరికాలో తీర ప్రాంతంలో ఉందని చెప్పేసి ఒక పరిశోధన అనేది ఇక్కడ సబలీకృతం కావడం జరిగిందనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్స్ అని చెప్పేసి అంటామండి. ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ ఈ కార్యక్రమాన్ని ఎవరు శ్రీకారం చుట్టడం జరిగిందంటే నీతి ఆయోగ్ శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక 50 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో దేశవ్యాప్తంగా ఏదైతే అక్కడ ఆకాంక్ష జిల్లాలని చెప్పేసి అంటాం, అభివృద్ధి దశలో ఒక్కొక్క సంబంధించినటువంటి జిల్లాలను తీసుకొని ఒక సంబంధించి అభివృద్ధికి ఆ విధంగా తీసుకెళ్లాలనే విషయం పైన ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని ప్రకటిస్తున్నారు. ఇలాంటి క్రమంలో 50 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో 50 ఆకాంక్ష జిల్లాలలో సో నీతి ఆయోగ్ వాళ్ళు ఫ్రాంటియర్స్ 50 అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అక్కడ చూపించడం, క్వాంటమ్ టెక్నాలజీని అండ్ బయోటెక్నాలజీని ఏం చేయడం అంటే ఆ ప్రాంతాల్లో వాడడం అనమాట. ఆ ప్రాంతాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలాంటి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. ఈ 50 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో క్వాంటమ్ సాంకేతికతను ఎలా వాడి వాళ్ళ అభివృద్ధులు కారణం కావచ్చు, బయోటెక్నాలజీ ఎలా ఒక విప్లవం తీసుకురావచ్చు. అలా నేపథ్యంలో ఒక 50 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఎలా అడగొచ్చు అంటే ఇటీవల ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ఎవరు లాంచ్ చేశారు, దానికి ఉద్దేశం ఏంది మనకి ఇంపార్టెంట్ అండి. మనకి ఇది నీతి ఆయోగ్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి అంశం. మరి నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే 2015 జనవరి 1న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ అంటే భారత ప్రణాళిక సంఘం స్థానంలో, నేషనల్ ప్లానింగ్ కమిషన్ స్థానంలో, జాతీయ ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1న ప్రారంభించబడింది. ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరంటారంటే ఎక్స్ అఫీషియో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారంటే భారత ప్రధాని ఎవరుంటే వారే ఉంటారు. ప్రజెంట్ నరేంద్ర మోడీ గారు ఎక్స్ అఫీషియో చైర్మన్, నీతి ఆయోగ్ చైర్మన్. అండ్ నీతి ఆయోగ్ ప్రజెంట్ డిప్యూటీ చైర్మన్ వచ్చేసి ఎవరున్నారని చెప్పేసి అంటే నీతి ఆయోగ్ తొలి డిప్యూటీ చైర్మన్ అంటే అరవింద పనగారియా. సో ప్రజెంట్ మనకి 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేస్తున్నారు. నీతి ఆయోగ్ ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి డిప్యూటీ చైర్మన్ వచ్చేసి ఎవరంటే సుమన్ కే బెర్రీ అండి. సుమన్ కే బెర్రీ అనేవారు నీతి ఆయోగ్కి ఒక డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. సో ఇంత మన నీతి ఆయోగ్కి తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన, తొలి డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన అరవింద పనగారియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేస్తున్న నేపథ్యం అనమాట. ఈ విషయాన్ని గమనించండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ
సో మరి నీటిపైన సంబంధించినటువంటి అంశాలపైన నీటిలో సంబంధించినటువంటి భారత సైన్యం ఎలా వెళ్ళాలి అత్యవసర సమయంలో, ఇలాంటి నేపథ్యంలో సో భారత సైన్యం నీటిపైన సంబంధించి నీటిపై సన్నద్ధత చేసుకోవాలి, తన సైనిక సన్నద్ధత చేసుకోవాలి, అవసరమైతే ఏమైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కాపాడే సన్నద్ధత ఉంటుంది. ఇలాంటి విషయంలో భారత సైన్యం ఏంటంటే ఎక్సర్సైజ్ జలశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించింది అనమాట. ఇది న్యూస్లో ఉంది. ఎక్సర్సైజ్ జలశక్తిని ఏ సంబంధించిన త్రివిధ దళాల్లో ఎవరు నిర్వహించడం జరిగిందంటే ఇండియన్ ఆర్మీ నిర్వహించడం జరిగిందనే విషయం గమనించండి సెప్టెంబర్ 2025లో. సో మరి ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 15 అనేది నేషనల్ ఆర్మీ డే, జాతీయ సైనిక దినోత్సవం. ప్రజెంట్ వచ్చేసి మన భారత ప్రధాన సైనిక అధికారిగా ఎవరున్నారంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఉపేంద్ర ద్వివేది అనేవారు భారత ప్రధాన సైనిక అధికారిగా ప్రజెంట్ పనిచేస్తున్న నేపథ్యం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి 9th పసిఫిక్ రీచ్ 2025. సో మరి ఇది ఒక విన్యాసాలండి. ఏ రకమైన విన్యాసాలంటే ఇవి ఒక నావికా విన్యాసాలు ప్రారంభం కావడం జరిగింది. ఇక్కడ 2 రకాలుగా నిర్వహిస్తారు. అంటే సముద్ర తీరంలో నిర్వహిస్తారు, తీరం బయట కూడా నిర్వహిస్తారు. అంటే హార్బర్ ఫేజ్ ఉంటుంది, సీ ఫేజ్ ఉంటుంది. సముద్ర తీరం బీచ్లలో అండ్ సీ ఫేజ్ సముద్రంపై నిర్వహిస్తారు. హార్బర్ ఫేజ్ అండ్ సీ ఫేజ్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 15 నుండి 29 వరకు నిర్వహిస్తారు. సో 40 దేశాలు పాల్గొంటున్నాయి. మన భారత్ కూడా పాల్గొంటుంది. ఏ దేశం నిర్వహిస్తుందంటే సింగపూర్ నిర్వహిస్తుంది. సింగపూర్ దేశం నిర్వహిస్తున్నటువంటి ఇది మల్టీనేషనల్ నావల్ ఎక్సర్సైజ్ అండి. మరి 40 దేశాలు పాల్గొంటున్నాయి. మన భారతదేశం నుండి ఏ నౌక పాల్గొంటుందంటే ఐఎన్ఎస్ నిస్తార్ అనే నౌక పాల్గొంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో విషయం గమనించండి. సింగపూర్ నిర్వహిస్తున్నటువంటి మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. దీంతో పాటుగా మనం ఇంకా నేర్చుకోవాలంటే భారత్ మరియు సింగపూర్ దేశాలు సంయుక్తంగా సో 2025లో మరి బోల్డ్ కురుక్షేత్ర అనే పేరుతో సైనిక విన్యాసాలు కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. జోధాపూర్లో రాజస్థాన్ బోల్డ్ కురుక్షేత్ర అనే పేరుతో. మరి బోల్డ్ కురుక్షేత్ర అనే పేరుతో ఏ 2 దేశాలు సైనిక విన్యాసాలు జరుపుతాయండి? భారత్ సింగపూర్ కలిసి నిర్వహించుకునే నావికా విన్యాసాలకు ఏమని పేరంటే సింబ్యాక్స్ అని చెప్పేసి అంటామండి. సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇది మనకి ఏంటంటే ఇవి నావికా విన్యాసాలు సింబ్యాక్స్ అనేది. బోల్డ్ కురుక్షేత్ర అనేది ఏంటంటే భారత్ సింగపూర్ దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలు అనే విషయం గమనించండి. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 టోక్యోలో నిర్వహిస్తున్నారు. 1500 మీటర్ల పరుగు పందెం 3 నిమిషాల 52.15 సెకండ్లలో ఫేత్ కిపిగాన్ కెన్యాకు చెందిన వీరు గోల్డ్ మెడల్ సాధించారు. 1500 మీటర్ల పరుగు పందెంలో మరి ఇక్కడే 3 నిమిషాల 42.92 సెకండ్లలో డార్కస్ ఇవోయ్ కెన్యాకు చెందిన వీరు సిల్వర్ మెడల్ సాధించారు. 1500 మీటర్లలో మరి ఇదే సంబంధించినటువంటి ఈవెంట్లో 3 నిమిషాల 55.16 సెకండ్లలో జెసికా అల్వాన్ ఆస్ట్రేలియాకు చెందిన వీరు బ్రాంజ్ మెడల్ కాంస్య పథకం సాధించడం జరిగింది. సో ఈ నేమ్స్ సంబంధించినటువంటి సెకండ్స్లో ఎంత ఇంపార్టెంట్ ఆ లక్ష్యాన్ని చేరడం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి స్మృతి మందాన భారత్ ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్లో నిన్న జరిగినటువంటి భారత్ ఆస్ట్రేలియా సంబంధించిన వన్డే మ్యాచ్లో మహిళల వన్డేలలో సో మరి 12వ శతకం తన సంబంధించిన కెరియర్లో 12th సెంచరీ ఆస్ట్రేలియా పైన చేయడం జరిగింది. గతంలో సూజీ బెట్స్, టామీ బిమౌంట్ వీళ్ళు చేసినటువంటి రికార్డ్ని వీరు సమం చేయడం జరిగిందనమాట. సూజీ బెట్స్ అండ్ టామీ బిమౌంట్ అనే మహిళా క్రికెటర్లు కూడా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో 12 సెంచరీలు చేశారండి. మరి 12 సెంచరీలు చేశారు. వారి యొక్క రికార్డుని సమం చేయడం జరిగింది. సో మహిళల వన్డేలో అత్యధిక సెంచరీలు సాధించినటువంటి 3 బ్యాటర్లలో ఒకరనమాట. స్మృతి మందాన, సుజీ బెట్స్ అండ్ టామీ బిమౌంట్స్ అని గుర్తుపెట్టుకోండి. సో త్వరలోనే ఖచ్చితంగా సో మన స్మృతి మందాన వీళ్ళ రికార్డ్ని మరింతగా బ్రేక్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు 12 శతకాల కన్నా ఎక్కువైంది. రేపు 13 శతకం చేసిందనుకోండి, 13th సెంచరీ చేసిందనుకోండి. సో మనకి మహిళల వన్డేల చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసినటువంటి మహిళా బ్యాటర్గా స్మృతి మందాన మన భారతీయ మహిళా క్రికెటర్ సో రికార్డు పొందబోతుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ ఈ ఐసీసీ T20 ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో మరి ఈ T20 ర్యాంకింగ్ 2025లో బౌలర్ల ర్యాంకింగ్లో ఫస్ట్ టైం అనమాట వరుణ్ చక్రవర్తి మొదటి స్థానంలోకి వచ్చాడనమాట, మన భారతీయ బౌలర్. అండ్ జాకబ్ డాపీ న్యూజిలాండ్ అండ్ అఖిల్ హోసన్ వెస్టిండీస్ వాళ్ళు 2వ స్థానం 3వ స్థానంలోకి వచ్చారు. గతంలో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ వీళ్ళిద్దరు కూడా బౌలర్స్ వన్డేలలో ఈ ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో
సో బౌలర్ల ర్యాంకింగ్లో మొదటి స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు మూడో భారతీయుడిగా ఎవరున్నారండి? వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. బ్యాటర్ల విషయం చూసినట్టయితే అభిషేక్ వర్మ అండ్ మొదటి స్థానం వచ్చారు. అండ్ ఆల్రౌండర్ కేటగిరీలో హార్దిక్ పాండ్యా కూడా మొదటి స్థానంలోకి రావడం జరిగిందనమాట. ఇది T20 ర్యాంకింగ్స్లో ఇప్పుడు ఈ సంబంధించినటువంటి నెలకు మనకు వచ్చే నెల పైన నెల సంబంధించిన మొత్తం సమాచారం తీసినట్లయితే ICC ర్యాంకింగ్స్ ఇలా విడుదల చేయడం జరిగిందనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి షామ్స్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బిట్స్ అండి, యూస్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. 57 ముస్లిం దేశాలు, అందులో 22 అరబు దేశాలతో కలిసి అరబు నాటోని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నటువంటి దేశం ఏది అన్నాడండి. ఇక్కడ ఏదంటే ఇక్కడ ఈజిప్ట్ దేశం ప్రతిపాదిస్తుంది అనమాట. ఏమని ప్రతిపాదిస్తుందంటే అరబు నాటో అనే కూటమిలాగా. అంటే ఆ నాటో ఎట్లయితే ఒక సైనిక కూటమి ఉందో అదేవిధంగా అలాంటి ఒక సైనిక కూటమి కావాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అని చెప్పేసి అరబు నాటోని ప్రతిపాదిస్తున్నటువంటి దేశం ఏది అని చెప్పేసి అంటే ఈజిప్ట్ అనే విషయం గమనించి ఇందులో 57 దేశాలు ఉంటున్నాయన్నమాట. గతంలోనే మన రీసెంట్గా కూడా ఖతర్ రాజధాని దోహాలో సమావేశం కూడా జరిగింది ఈ విషయం పైనే. సో మరి ఈ సంబంధించినటువంటి పాలస్తీనా ఇజ్రాయెల్ దాడి విషయంలో అనమాట. నెక్స్ట్ చూద్దామండి. APSRT సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ CNG బస్సును కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటాం ఈ CNGతో నడిచే బస్సును తొలిసారిగా ఏ జిల్లాలో ప్రారంభించడం జరిగింది? ఒక పైలట్ ప్రాజెక్ట్గా అంటే చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. సో దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని రాష్ట్రమంతటా CNG బస్సెస్ని ప్రారంభించబోతున్నారు అనమాట. ఇటీవల ఏ దేశం విడుదల చేసినటువంటి ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ వివాదాస్పదం అవుతుందంటున్నాడు. ఈ ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్లో ఒక రిపోర్ట్ ఉందన్నమాట. ఏంటంటే సో భారత్తో సహా ఒక 23 దేశాలు డ్రగ్స్ను ఉత్పత్తి చేస్తున్నాయి, ఇలాంటి దేశాలతో జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి దేశాలతో వ్యాపారం చేయకండి, ఇలాంటి విషయాల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగిందనమాట. అందుకోసమే సో ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ అనేది అమెరికా విడుదల చేసింది ఆ సంబంధించినటువంటి ఒక రిపోర్టు. అందులో డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు 23 దేశాలు ఉన్నాయి, అందులో భారత్ కూడా ఉంది అని చెప్పేసి అనేసరికి కొంచెం వివాదాస్పదం కావడం జరిగిందనమాట. దక్షిణ కొరియాలో భారత రాయబారిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ గౌరంగలాల్ దాస్ నియమితులు కావడం జరిగిందనమాట. ఓకేనండి, సో గౌరంగలాల్ దాస్ నియమితులు కావడం జరిగిందండి. దక్షిణ కొరియాలో భారత రాయబారి ఎవరు నియమితులు అయ్యారండి? గౌరంగలాల్ దాస్. ఇలాంటి మనకు అడుగుతాడండి. ఇప్పుడు భారత్లో ఇటీవల అమెరికా రాయబారికి ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సెర్గియో గోర్. ఎవరండి? సెర్గియో గోర్. సో సెర్గియో గోర్ అనేవారు నియమితులు కావడం జరిగిందనమాట. సెర్గియో గోర్ అట్లా మనకు అడుగుతాడు. అమెరికాలో మన భారత రాయబారి అంటే సో మరి ఒక వినయ్ మోహన్ క్వాత్రా అయితే భారత్లో అమెరికా రాయబారి వచ్చేసి సెర్గియో గోర్ అండి. ఏపీ స్వచ్ఛతాన్ అంబాసిడర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? మరి ఏపీ స్వచ్ఛతాన్ సంబంధించిన అంబాసిడర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే తెలంగాణకు చెందినటువంటి గుగ్గిలం అశోక్ అండి. గుగ్గిలం అశోక్గా నియమితులు కావడం జరిగింది. ఏంటంటే మారథాన్ అంటారండి, మారథాన్. సో మారథాన్ విషయంలో ఈ రన్నింగ్ అనమాట. ఇక మరీ రన్నింగ్ కాకుండా మరీ వాకింగ్ కాకుండా మధ్యస్థంగా ఉండేది. హాఫ్ మారథాన్ అంటే మనకి 21 కిలోమీటర్లు ఉంటుందండి. ఫుల్ మారథాన్ అంటే 42 కిలోమీటర్స్ ఉంటుంది. సో మరి ఆ తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి వారు గుగ్గిలం అశోక్ గారిని సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛతాన్ అంబాసిడర్గా నియమితులు కావడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దామండి. టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో రెండో రన్నరప్గా ఇంటర్నేషనల్ పీపుల్స్ చాయిస్ అవార్డు పొందిన భారతీయ చిత్రం ఏదంటే హోమ్ బౌండ్ చిత్రం అండి. నీరజ్ గైవాన్ దీన్ని చిత్రీకరించడం జరిగింది. హోమ్ బౌండ్ సినిమా మన న్యూస్లో ఉందన్నమాట. అంటే కానిస్టేబుల్స్గా ఎంపిక కావాలనుకున్నటువంటి వృత్తిలోకి వెళ్దామనుకున్న కానిస్టేబుల్గా జాబ్ సంపాదించుకోవాలనుకున్నటువంటి ఇద్దరు యువకుల యొక్క చరిత్రనే ఈ హోమ్ బౌండ్ అనమాట. ఒక కథ సినిమా అనమాట. ఆ సినిమాని ఆ విధంగా తీయడం జరిగింది. సో హోమ్ బౌండ్. సో ఆ సినిమాకి సో పీపుల్స్ చాయిస్ అవార్డు అనేది రావడం జరిగింది. టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అనమాట. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని దర్శకుడు ఎవరండి? నీరజ్ గైవాన్ అనమాట. ఓకేనండి. సో ఇవ్వండి మనకి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.